ఈరోజు వినిపించబోతున్న నవల ఇది ఏ రాగమో. రచన ఇచ్ఛాపురపు రామచంద్రం గారు. ఒకవైపు శిఖరం కనిపించని పర్వతాలు, మరోవైపు లోతు తెలియని లోయలు, రెండింటికి మధ్యగా రోడ్డు. ఆ రోడ్డు మీద వేగంగా పరిగెడుతున్న వ్యాన్లో ఇద్దరు అమ్మాయిలు. లోయ వైపు రోడ్డుకి సరిహద్దుల 2 అడుగుల ఎత్తున పేర్చిన రాతికట్టు. ఆ రాళ్ల కవతల కళ్ళు చెదిరే అడవి, కళ్ళు తిరిగే అగాధాలు. ఆ మధ్యాహ్న వేళ ఎండ ఎక్కువగానే ఉన్న అడవి చెట్ల నుంచి రివ్వున వీస్తున్న చల్లగాలి ఎండలోని వేడిమిని తరిమివేస్తూ కాంతిని మాత్రం ఏమీ చేయలేక వదిలేస్తోంది. అటు ఇటు ఎటు చూసిన పచ్చని మహావృక్షాలు, కనుచూపు మేరంతా హరితవర్ణమే. వ్యాన్ అద్దాలలోంచి ఆ సౌందర్యాన్ని ఆత్రంగా దీక్షగా చూస్తున్న ప్రియంవద ఒక్కసారి ఉత్సాహంగా అరిచింది, ఖాదర్ ఆపు అంటూ. వెహికల్ని స్లో చేస్తూ, ఇది ఘాట్వే కదమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వీలుండదు, రోడ్డు విశాలం తక్కువ, వచ్చిపోయే వాహనాలకి అసౌకర్యం కలగకుండా అవకాశం చూసి సాధ్యమైనంత దగ్గరలో ఆపుతాను అన్నాడు ఖాదర్ వినయంగా. 100 గజాలు వెళ్ళాక అటువంటి అవకాశం లభించి వాహనాన్ని రోడ్డు పక్కగా తీసి ఆపాడు. బైనాకులర్స్తో సిద్ధంగా ఉన్న ప్రియంవద వ్యాన్ ఆగడమేమిటి, తలుపు తెరుచుకొని ఒక్కసారి క్రింద కురికింది. తాను రోడ్డు చివరికి పరిగెడుతూ కమాన్ సరళ, క్విక్ అంటూ కేక వేసింది. సరళ మెడలో కెమెరాతో మెల్లగా వ్యాన్ దిగి వచ్చింది. చూడు ఎంత అద్భుతంగా ఉందో, మనం మేఘాల కంటే ఎత్తులో ఉన్నాం, లోయలోకి చూడు, ఆ మబ్బులు అడవి మీద నుంచి ఎలా కదులుతున్నాయో తమాషాగా ఉంది కదూ అంటూనే కెమెరా క్లిక్ చేసింది సరళ. దూరంగా కొండరాళ్ల మీద అడవిలో ఎలక్ట్రిక్ స్తంభాలు ఎటువంటి చోట నిర్మించారో మనం కనీసం అక్కడికి వెళ్ళగలమా? జాగ్రత్తగా చూడు, తలంటూ జుత్తులో పాపిడిలా అస్పష్టంగా రోడ్డు. ఈ కొండల మీద అడవులలోంచి దారి వేయడానికి ఎంత కష్టపడ్డారో మనుషులు నిజంగా తలుచుకుంటే అసాధ్యమనేది ఉండదు కాబోలు. అబ్బా ఎన్ని చెట్లు, ఆకుపచ్చని శాలువా పరిచినట్లు. ఆ చెట్లు తలలే కానీ మొదళ్ళు కనిపించడమే లేదు. ఇటు చూడు పర్వత శ్రేణి, రాళ్ల మీద కూడా పెరిగాయి వృక్షాలు, కొండల మీద అడవులు. ఇటు కొండనెక్కుదామా, అటు లోయలోకి దిగుదామా? కొండెక్కడం కష్టమేమో. లోయలోకి అడవిలోకి దిగి తిరిగొద్దాం. ఇద్దరూ కదలబోయారు. మరీ లోపలికి వెళ్ళకండమ్మా, తోవ తప్పిపోతారు. ఈ అడవుల్లో మృగాలు కూడా ఉంటాయి. నిన్న రాత్రి పులి కనిపించిందట. జాగ్రత్త చెప్పాడు ఖాదర్. మాకేమీ భయం లేదు, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. మేము 1 గంట తిరిగొస్తాం. 3 గంటల నుంచి నేను హారన్ చేస్తుంటాను. ఒకవేళ మీరు తోవ తప్పిన హారన్ విని రావచ్చు. మేమంత తేలిగ్గా తోవ తప్పం, కానీ నువ్వు అనవసరంగా శ్రమపడకు అంటూ సరళ చెయ్యి పట్టుకుంది ప్రియంవద కదలమన్నట్లు. ఎందుకైనా మంచిది, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అంటూ అందించి, ఏ కాయలు తినకండి అంటూ హెచ్చరించాడు. బైనాకులర్స్లోంచి పరికించి అక్కడ తోవలాంటిది కనిపిస్తోందంటూ సరళని నడిపించింది ప్రియంవద. ఈలోగా లోయని మరో ఫోటో తీసింది సరళ. రాతిగట్టు మించి లోయలోకి గెంతారిద్దరు. ఓ 10 గజాల వరకు బాగానే నడవగలిగారు. ఎన్ని చెట్లు, నేల మీద ఎండ పడడమే లేదు, ఎంత చల్లగా ఉంది. దీని ముందు ఏసీ ఎందుకు పనికొస్తుంది? ప్రాణం లేచొస్తోంది కదూ. ఈ తీగే అడ్డతీగ కదూ, ఎంతగా వ్యాపించిందో. ఇదిగో ఈ పూలు చూడు, అరే వీటికి వాసన లేదే. అడవి పూలకి వాసనుండదా? ఇంత ఎత్తుగా లావుగా ఎలా ఉన్నాయో చూడు ఈ మహావృక్షాలు. వీటి వయసు ఎంత ఉంటుందో. ఎన్ని చెట్లు, నిజంగా వీటన్నింటికి పేర్లుంటాయంటావా? కెవ్వున కేక వేసింది ప్రియంవద జారి పడబోతూ. సరళ ఆమెను పట్టుకొని ఆసరా ఇచ్చింది. ప్రియా, ఇది తారు రోడ్డు కాదు, జాగ్రత్తగా నడవాలి అంటూ నవ్వింది. అది కాదు, అడవి తనలోకి బలంగా ఆకర్షించుకుంటోంది, తొందర చేస్తోంది, అందుకే తూలిపడబోయాను. భూమి ఆకర్షణ శక్తిలా అరణ్యాకర్షణ శక్తి కూడా ఉంటుందంటావేమిటి కొంపదీసి? నవ్వింది సరళ. అటువంటి అదృశ్య శక్తి నిశ్చయంగా ఉందనే అంటుంది నా మనసు. అది దానికి అనుభవం అవుతోంది. సరళ చేతికందిన చెట్ల కొమ్మలు 2 విరిచి ఊతకర్రలు చేసింది ఇద్దరికి. ఒకటి ప్రియంవదకు అందిస్తూ, అరణ్యాకర్షణ శక్తిని నిలదొక్కునేందుకు ఇది ఆయుధం అంది. ఈ కర్రలేని వానిని గొర్రె కూడా కరుచును. అడవిలో గొర్రెలుంటాయా? కనీసం కోతులైనా ఉంటాయి. అరే ఎన్ని కోతులో!
ఆ చెట్టు మీద కొమ్మ మీంచి కొమ్మ మీదికి గెంతుతూ కిచకిచలాడుతూ ఆడుకుంటున్నాయి. అవి నానా అల్లరి చేస్తున్నాయి. అవి కోతులు కావు, కొండముచ్చులు అంటూనే కెమెరాకి ఫ్లాష్ తగిలించి ఫోటో తీసింది సరళ. త్వరగా పద, అవి కెమెరాలని కళ్ళజోడని చూస్తే బెర్రెక్కిపోతాయి. కొండ దిగడం అనుకున్నంత సులభంగా లేదని వీళ్ళకి అనుభవం అవుతోంది. చెట్ల కొమ్మలు ముఖానికి తగులుకుంటూ, తీగెలు కాళ్లకడ్డం పడుతూ, ముళ్ల పొదలు బట్టలని చింపుతూ, చర్మాన్ని గీరుతూ, రాళ్ల మీద కాలు జారుతూ ఏదో శక్తి తోసేస్తున్నట్లు నెమళ్ళు ఆనందంతో చిన్నపిల్లలా అరిచింది. ఆ చెట్ల కొమ్మల మీద 5-6 నెమళ్ళున్నాయి. పురులు విప్పుకొని చిత్రంగా అరుస్తున్నాయి. ఫోటో తీ, గుర్తు చేసింది ప్రియంవద. ఊతకర్రని నేలలో గుచ్చుతూ దాని ఆసరాతో జాగ్రత్తగా జారిపడకుండా మెల్లగా ముందుకు నడుస్తున్నారు ఇద్దరు అడవిలోకి. చెవుల పిల్లి నా కళ్ళ మధ్య నుంచి దారిపోయింది. పట్టుకుంటే బాగుండేది. అదిగో చూడు చూడు, ఆ గడ్డి మబ్బుల్లో, ఆ దుబ్బుల్లో ఎన్ని చెవుల పిల్లలో ఎంత ముద్దొస్తున్నాయో. చెంగు చెంగున గంతులేస్తుంది. ఉండు సరళ, నా చీరే ఈ ముళ్ళ తుప్పకి తగులుకొని రానంటోంది. అయ్యో, చిరిగిపోయింది. పోతే పోనీలే బాబోయ్, ఆ చెట్టు కొమ్మ మీద ఎంత పెద్ద పామో. కొండ చిలువంటారా అదేనా? సరళ నిర్భయంగా మళ్ళీ కెమెరాకి పని చెప్పింది. ప్రియంవద చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించసాగింది. ప్రియా, నీకు ఇక్కడ ఫోటో తీస్తాను, వనకన్యలా తయారు చేసి అంటూ పూల తీగలు తెంపి ఆమె నిలువునా వేసింది. ఓ పొద ముందు నిలబెట్టి ఫోటో తీసింది. ఆ మధ్యాహ్న సమయంలో అడవి విశ్రాంతి తీసుకుంటున్నట్లుంది. మహావృక్షాలతో, పూల తీగలతో, వివిధ వర్ణాల కుసుమాలతో అద్భుతంగా ఉన్న ప్రకృతి సౌందర్యానికి పిట్టల అరుపులు, పక్షుల కలకూజితాలు, నేపథ్య సంగీతం పాడుతున్నట్లే ఉంది. వాళ్ళిద్దరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి అడవి వైపు. ఎక్కడో కొండ కాలువ పారుతున్న చిత్రమైన హోరులాంటి సంగీతం. బస్తీ నుంచి వచ్చిన అమ్మాయిలకి ఆ అడవిలో ప్రతీదీ అందమే, అన్నీ ఆశ్చర్యమే, అంతా ఆనందమే. ఆ సహజ సౌందర్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వాళ్ళు తమని తామే మర్చిపోయారు. ఖాదర్ కూడా తక్కువ ఆనందం అనుభవించడం లేదు. సరళ ప్రియంవద కనుమరుగు కావడమేమిటి? అతను వ్యాన్లోంచి 2 సీసాలు తెచ్చుకొని రోడ్డు పక్క చెట్టు నీడన చేరుకున్నాడు. సీసాలను ముందు పెట్టుకొని ఆప్యాయంగా చూశాడు. అది జీలుగు కల్లు. పాడేరు ప్రాంతంలో ఎక్కువగా, పీలేరు, భద్రాచలం ప్రాంతాలలో కొంత మేరకు దొరికే అపురూప పానీయమది. భద్రాచలం ప్రాంతాలలో విప్పసారా అధికంగా లభిస్తుంది. సిటీలలో నిలువెత్తు ధనం పోసిన జీలుగు కల్లు, విప్పసారా దొరకవు. వీటి ముందు విదేశీ విస్కీలు కూడా బలాదూరే. జీవితంలో ఒక్కసారి జీలుగు కల్లో, విప్పసారాయో రుచిమరిగిన మద్యప్రియులు మరి ఎన్నటికీ మర్చిపోరు. వీటి కోసమే ఈ ట్రిప్ అంగీకరించాడు ఖాదర్. ఘాట్ రోడ్ డ్రైవింగ్ చాలా పెద్ద తలనొప్పి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపాలి. ఎదురుగా ఎక్కువ రోడ్డు కనపడదు కనుక కళ్ళకి పనెక్కువ. మెలికలు తిరిగే రోడ్డు, టర్నులతో కండరాలు బిగబట్టి స్టీరింగ్ కంట్రోల్ చెయ్యాలి. అదే పనిగా హారన్ ఇస్తూ ఉండాలి. క్రాసింగ్కి, ఓవర్టేకింగ్కి వీలుండని సన్నని దారులు. వర్షాకాలంలో కొండ మించి బండరాయి పడిందో ఇక అంతే. తరచుగా రోడ్డు బ్లాక్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ బాధలన్నీ భరించడానికి తను సిద్ధపడ్డాడంటే కారణం జీలుగు కళ్ళు, విప్పసారాలే. వ్యాన్లో ఉన్నది అమ్మాయిలు కాకపోతే అతను జీలుగు కళ్ళు కుండతోనే తెచ్చుకునేవాడు. ఏ కళ్ళైనా కుండతో తాగితేనే దాని సొగసు. పానీయానికి, పాత్రకి విడదీయలేని సంబంధం ఉంటుంది. బీరు సీసాతో తాగాలి, విస్కీ గాజు గ్లాస్తో తాగాలి, కళ్ళు కుండతో తాగాలి. అప్పుడే వాటి అందము, ఆనందము. తరువాత కళ్ళు రోడ్డు పక్క చెట్టు కిందో చిన్న పాకలోనో తాగితే మరీ బాగుంటుంది. ఖాదర్ 2 సీసాలు ఖాళీ చేసేసి విలాసంగా వాటిని పడుకోబెట్టి తను పడుకున్నాడు. చెట్టు మొదలుకి చేరబడి జీలుగు కళ్ళు తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. అతనికి చిన్న మైకం కమ్మసాగింది. కళ్ళు మూతలు పడసాగాయి. స్వర్గ సుఖంలో తేలియాడసాగాడు. పాడేరులో నేనొక ఇంటి గుమ్మం ఎక్కబోతే మా ఇంట్లో ఎవరికీ జ్వరాలు లేవంటూ పొమ్మన్నారు. నన్ను మలేరియా ఇరాడికేషన్కి సంబంధించిన దాన్ననుకొని నవ్వింది ప్రియంవద. నన్ను ఫ్యామిలీ ప్లానింగ్ దాన్ననుకొని కసురుకున్నారు. ఇటువంటి కష్టాలుంటాయనే పబ్లిసిటీకి వెళ్ళే అమ్మాయిలకి ఎక్కువ డబ్బిస్తుంది కంపెనీ. ప్రియా, నువ్వు టూర్కి రావడం ఇదే మొదటిసారి కదూ? నేను చేరి ఎక్కువ కాలం కాలేదుగా సరళ. అటు చూడు, అక్కడెంత బాగుందో. పద, ఆ చెట్టు మీద ఎన్ని రకాల పక్షులున్నాయో ఫోటో తీస్తాను.
వద్దు, కొంచెం సేపు చూడని. ఫ్లాష్కి అవి చెదిరిపోతాయి. ఎగురుతూ ఎంత గమ్మత్తుగా అరుస్తాయి. ఇంకా ముందుకు నడిచారు. చూడు ప్రియా, ఆ బండరాయి అడవికి ఆకాశానికి వంతెనలా ఎలా పొడుచుకునొచ్చిందో చిత్రంగా. దాని మీదకెక్కితే చాలా మేర అడవి కనబడుతోంది. మంచి మంచి ఫోటోలు తీయొచ్చనుకుంటాను. ఈ రాతి మీదకి చేరడం కష్టమే, అయినా ఎలాగో సాధించారు. ఆ బండ చివరను నిల్చొని ఒకసారి చుట్టూ చూసేసరికి పడిన శ్రమంతా పోయి జీవితం ధన్యమనిపించింది వారికి. దట్టమైన చెట్లు, వాటి కవతల పారుతున్న సెలయేరు ఎండలో వెండి తీగలా మెరుస్తోంది. ఆ సెలయేటి కావల మళ్ళీ పర్వత శ్రేణులు, వాటి నిండా పరిచినట్లున్న వృక్షాలు, అక్కడక్కడ బండరాళ్ళు బంగారంలా మెరుస్తున్నాయి. అంత మధ్యాహ్నం వేళ కూడా మబ్బులు, తెల్ల మబ్బులు కొండ కొసలతో ఆటలాడుకునేందుకు వచ్చినట్లున్నాయి. ప్రియంవద ఆ సౌందర్యానంతటినీ బైనాకులర్స్లోంచి చూస్తూ కనువిందు గావించుకుంటుంటే సరళ ఆ అందాలను కెమెరాలో బంధించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కవి పదాలకి, చిత్రకారుడి కుంచెకి అందనంత అపారమైన అద్భుతమైన సహజ సౌందర్యం అది. కొన్ని నిమిషాల మౌనం అనంతరం హఠాత్తుగా అడిగింది ప్రియంవద, సరళ, ఇప్పుడు ఇంత అడవిలోనూ నువ్వు నేనే ఉన్నాం. ఏ పులైనా ఎదురైతే ఫోటో తీస్తాను, సహజంగా వస్తుంది అంటూ నవ్వింది. ఫోటో దానికెందుకు, నువ్వు యాంగిల్ చూసుకునేలోగా అది మన మీద పడి. నేను చదివింది నిజమైతే అడవి మృగాల నుంచి మనకేమీ ప్రమాదం జరగదు. ఎందుకంటే మనం వన్యమృగాలకు ఎంత భయపడతామో అవి మనని చూసి అలాగే భయపడి దాగుంటాయంట, మన కంట పడబట. కనుక ధైర్య సాహసే. సరళ మాటలు వింటూ బైనాకులర్స్లోంచి చూస్తున్న ప్రియంవద ఒక్కసారి అరిచింది. సరళ, ఏం పులి కనిపించిందా అంటూ నవ్వింది. పులి కాదు, మనిషిలాగా. మనిషి అయితే నిశ్చయంగా భయపడవలసిందే. మొగాడైతే మరీను కొండవాడా కోయవాడా అంటూ ఆత్రంగా బైనాకులర్స్ తీసుకుంది. కిందికి పోక చెట్లలా ఉన్నాయే, అటు అక్కడెవరో పడుకున్నట్లు లేదు. అవును, సరిగ్గా కనపడకుండా చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. సరేలే, మనిషే కదా, వింతేముంది. అది కాదు, ఎవరైనా అడవిలోకి వచ్చి పడుకుంటారా? సందేహం వ్యక్తం చేసింది. వెళ్ళి చూద్దాం. వద్దు, భయంగా అంది సరళ. పులికి జడవందానివి మనిషికి జడుస్తావా? ఆశ్చర్యంగా చూసింది ప్రియంవద. మనిషి కనుకనే భయపడాలి, నీకు చాలా తెలియవు. నాకు మనుషులంటే భయం లేదు, పద చూద్దాం. విధిలేనట్లు ఆమె వెంట కదిలింది సరళ. కొంతవరకు దిగాక జాగ్రత్తగా చూసి, అతను పడుకున్నట్లుంది అంది ప్రియంవద. ప్రకృతి సౌందర్యం చూసి పారవస్యంతో పడుకున్నాడేమో నవ్వింది సరళ. మనలాగే సిటీ పక్షేమో. ఆ స్థలం చేరుకునేందుకు వాళ్ళు చాలా కష్టపడవలసి వచ్చింది. చెట్ల కొమ్మలు తప్పించుకుంటూ రాళ్ల మీద జారకుండా నానా యాతనలు పడి అక్కడికి చేరుకున్నారు. ఆ చెట్టు కింద రాళ్ల మీద ఒంటి మీద తెలివిలేనట్లు పడున్నాడతను. అతనిలో చలనం లేదు. ముఖమంతా రక్తమయమై ఉంది. అక్కడక్కడ రక్తం నల్లగా గడ్డకట్టుకుపోయింది. ముఖం గాయాలతో అస్పష్టంగా ఉన్న అతని శరీరము, ధరించిన దుస్తులు, వీటిని బట్టి అతనొక యువకుడని సులభంగానే తెలుస్తోంది. అతను నిద్రపోవడం లేదు, స్పృహ తప్పి ఉన్నాడు. ప్రమాదవశాత్తు పడినట్లున్నాడు. ప్రాణం ఉందో లేదో చటుక్కున ప్రియంవద ముందు కడుగు వేసి అతని మీదికి వంగి అతని చేతిని తీసుకుంది. ప్రాణముంది, పల్సు వీకుగా కొట్టుకుంటోంది. బహుశా తీవ్రమైన గాయాలు తగిలాయేమో. ఎప్పటినుంచి పడున్నాడో ఇలా ఏమో అంటూ వాటర్ బాటిల్ తెరిచి అతని ముఖం మీద నీళ్లు చిలకరించింది ప్రియంవద. ఇద్దరికీ నోట మాట రావడం లేదు. అతనికి తెలివొస్తుందేమో అని అతని ముఖం వైపే చూస్తున్నారు. ప్రియంవద అతని దుస్తులను వదులు చేసింది ఊపిరాడేలా. కెమెరా సరళ 2 అడుగులు వేసి దాన్ని అందుకుంది. ఇతను మనలాగే సైట్ సీయింగ్కి అడవిలోకి వచ్చాడేమో. ఒంటరిగా ఎందుకు వచ్చాడో. నిమిషాలు గడుస్తున్నాయి. అతనికి స్పృహ రాలేదు. వస్తుందన్న ఆశ కూడా వారిలో మిగల్లేదు. ఏం చేద్దాం అడిగింది ప్రియంవద. ఏం చేస్తాం, మనమేం చేయగలం? ఓ నిట్టూర్పు విడిచింది సరళ. ఇతన్ని కాపాడు భగవంతుడా అని ఓ నమస్కారం పెట్టి మన మానాన మనం పోవడమే. సరళ, ఇతని ముఖం చూడు, నన్ను రక్షించరు అని దీనంగా వేడుకుంటున్నట్లు లేదు. ఇటువంటి పరిస్థితిలో నిర్దయగా ఇతన్ని వదిలి వెళ్ళిపోవడం అన్యాయం, అమానుషం కాదా? ఆగాగు, మనం అబలలైన ఆడపిల్లలమని మర్చిపోకు. ఇతనిని మనమేమీ చెయ్యలేం. కావాలంటే వాటర్ బాటిల్ పక్కన పెట్టు. స్పృహంటూ వస్తే నీళ్లుంటాయి తాగడానికి. మానవతా దృష్ట్యా అడవిలో అసహాయ స్థితిలో పడున్న ఇతన్ని కాపాడడం మన కర్తవ్యం, విధి, ధర్మం. అమాయకంగా మాట్లాడకు. బాధ్యతకేముంది, వేసుకుంటే నెత్తిన పడుతుంది. ఓ పట్టాను వదలదు.
కొంచెం ముందు చూపుతో ఆలోచించు. మనంతట మనమే ఇక్కడికి రావడానికి నానా బాధలు పడ్డాం. ఇతన్ని మోసుకుని రోడ్డు వరకు ఈ అడవి దాటి వెళ్ళడం మనకు అసాధ్యం. తర్వాత అతన్ని హాస్పిటల్లో చేర్చాలి. భద్రాచలం అంటే కనీసం 40 కిలోమీటర్లు. అంతవరకు ఇతను బ్రతుకుతాడో బ్రతకడో. ఈలోగా ప్రాణం కానిపోయిందో ఇతన్ని వదిలించుకునేందుకు మనం చాలా చిక్కులు పడాలి మందలిస్తున్నట్లు అంది సరళ ప్రియంవద చేయి పట్టి లాగుతూ. అప్పుడే ఖాదరిచ్చిన గడువైపోతోంది. సరళ, అతను యువకుడు, అతనికి ఎటువంటి భవిష్యత్తుందో, ఓ మనిషి విలువ, ప్రాణం విలువ. చూడు ప్రియా, నీకేమీ తెలియదు. నిజంగా అడవి ఇది కాదు, మనముండే నగరాలే. మనం ఎటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్నామో ఆలోచించు. పోలీసుల వెనక, కోర్టుల వెనక తిరగలేక సాక్ష్యం ఇవ్వడానికే వెనకాడతారందరూ. పైగా మనం ఆడపిల్లలం. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టామో ఇక మన బ్రతుకు కుక్కలు చించిన విస్తరే. ఈ దేశంలో న్యాయము ధర్మము కూడా సామాన్యులకు అందుబాటులో ఉండవని మర్చిపోకు. మనకి టైం అయిపోతోంది, పద. ప్రియంవదని తన వైపు లాగింది. అది కాదు సరళ, ఇతన్నిలా వదిలిపోతే. అసహాయ స్థితిలో ఉన్న ఇతన్ని సజీవంగానే ఏ మృగమో కోరలతో చీల్చి కొరికి నమిలి ఇతను ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నా వినకుండా, మరణయాతనకి లోనవుతున్నా వదలకుండా తినేయదు. అతని కర్మెలా ఉంటే అలా జరుగుతుంది. నొసట ఏం రాసిపెట్టి ఉందో అదే అవుతుంది. ప్రియా, మనం ఉద్యోగం చేసుకునే అమ్మాయిలం. మన బతుకు మనం బతకడమే గగనం. ఇంకా గుదిబండలని ఎక్కడ తగిలించుకుంటాం? ఇతన్ని కాపాడడం ఇప్పుడు అనిపిస్తున్నంత తేలిక కాకపోవచ్చు. వేస్తే వేప కొమ్మ, తీస్తే అసిరెమ్మలా అవుతుందేమో. ఎందుకొచ్చిన జంజాటం? పద పోదాం. అది కాదు సరళ, మనం కాపాడకపోతే నిశ్చయంగా చనిపోతాడితను. మనం ఎలాగో ఇతన్ని తీసుకెళ్దాం బ్రతిమాలుతున్నట్లే అంది ప్రియంవద. అతని పట్ల జాలితో ఆమె హృదయం కరిగిపోతోంది. ఎంత చెప్పినా నా మాట వినవన్నమాట. సరే, నేను పోతున్నాను. ఒక్కర్తెవు ఎలా తీసుకొస్తావో తీసుకురా అతన్ని. తర్వాత నువ్వే ఇరుక్కుందువు గాని రకరకాల చిక్కుల్లో. నా పూచి ఏం లేదు. కోపంగా నడిచింది సరళ ప్రియంవదను వదిలేసి. ఆమె కోపానికి నిర్ఘాంతపోయింది ప్రియంవద. తనొక్కతే ఇతన్ని రోడ్డు వరకు అడవిలోంచి ఎలా తీసుకువెళ్ళగలదు? సరళ ఎందుకింత కఠినంగా మారిపోయింది? నిజంగా ఆమె చెప్పినట్లు ఇతని బాధ్యత స్వీకరించడంలో అన్ని చిక్కులున్నాయా? సరళ ప్లీజ్ ఆగమన్నట్లు అరిచి ఆమె వైపు పరిగెత్తసాగింది కళ్ళ నిండా నీళ్లతో. అతన్నలా వదిలి పోవడానికి ఆమెకెంత మాత్రమూ మనస్కరించడం లేదు. పరుగు పరుగున తన వైపు వస్తున్న ప్రియంవద వైపు విజేతలా చూస్తూ మందహాసం చిందించింది సరళ. ప్రియా, నేను నిజంగా దుర్మార్గురాలిని, కఠినాత్మురాలిని కాను. కానీ నీకు తెలియదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెస్తున్నావని కోపం నటించాను. చూడు, ఈ ప్రపంచం నువ్వనుకున్నట్లు సరళమైంది కాదు అంటూ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. శారీరకంగానూ మానసికంగానూ కూడా చాలా అలసిపోయిన ప్రియంవద అక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడి ఇంటికి పోయి ఒక కప్పు కాఫీ తాగి వేడి నీటి స్నానం చేసి హాయిగా నిద్రపోతానా అని ఆరాటపడుతోంది. ఆమె పదే పదే గోడ గడియారం వైపే చూస్తోంది. ఇవాళే టూర్ నుంచి వచ్చింది కనుక కంపెనీకి వెళ్ళక్కర్లేదు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఆమె కళ్ళు నిద్రలేమితో ఎర్రగా ఉన్నాయి. ముఖంలో చాలా అలసట కనిపిస్తోంది. మీ పేరు అంటూ వచ్చాడతనక్కడికి. ప్రియంవద అంటూ గౌరవ సూచకంగా లేచి నమస్కారం చేసింది. అతను మీ భర్త? నేను అవివాహితను తడబడిందామే. సారీ, ఒక్కసారిగా అన్నాడతను. పేషెంట్ని పరీక్షించాను. చాలా క్రిటికల్ కండిషన్, కోమాలో ఉన్నాడు. ఎంత తీవ్రమైన గాయాలు, ఎలా తగిలాయి? ఖచ్చితంగా నాకు తెలియదు డాక్టర్. బహుశా ప్రమాదవశాత్తు ఎత్తు నుంచి పడి ఉంటాడేమో. అతడెవరు? సూటిగా అన్నాడు. మీకేమవుతాడు? అతనెవరో నాకు తెలియదు. ఎవరో తేలిన అతన్ని మీరెందుకు తీసుకొచ్చారు? మానవత్వం, జాలి, అంతే. అర్థం కానట్లు చూశాడతను. భద్రాచలం సీలేరు మధ్య అడవిలోకి సైట్ సింగుకి వెళ్ళాం. అక్కడ అడవిలో చెట్టు కింద రాళ్ల మీద తెలివి లేకుండా పడున్నాడు. నన్ను రక్షించరు అంటూ వేడుకుంటున్నట్లే దీనంగా ఉన్న అతని ముఖం చూసేసరికి హృదయం కరిగిపోయింది. అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా? తప్పలేదు. భద్రాచలం హాస్పిటల్లో చేరుద్దామని ప్రయత్నించాను. కానీ ఆ గవర్నమెంట్ డాక్టర్ కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా తిరస్కరించాడు. మీరితన్ని ఎందుకు తీసుకొచ్చారు? చెప్పానుగా, అడవిలో ఒంటరిగా పడున్న అతన్ని కాపాడడం నా కర్తవ్యం అనిపించింది. వద్దంటున్న స్నేహితురాల్ని బ్రతిమాలుకుని. డాక్టర్ రెప్పవేయకుండా ప్రియంవద వైపే చూస్తున్నాడు. మీరేం చేస్తుంటారు? ఓ ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ని.
సారీ ప్రియంవద, మీరు అమాయకంగా చాలా ప్రమాదంలో చిక్కుకున్నారు. డాక్టర్, ఏమిటి మీరనేది? తుళ్ళిపడిందామే. దేశ పౌరుడిగా, ప్రైవేట్ డాక్టర్గా నేను నా కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించి తీరాలి. నేను మీలాగా అమాయకంగానూ అజ్ఞానంగానూ ప్రవర్తించి ఉచ్చులో పడలేను అంటూ లేచాడతను. అతను ఆ గదిలోని మూలవైపు అడుగులు వేయసాగాడు. జరగబోయేదేమిటో ఆమెకి కొంచెం కూడా ఊహకందలేదు. అయినా అతన్ని ఆపాలననిపించింది. చటుక్కున వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని ఆపింది ప్రియంవద. డాక్టర్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. దయచేసి మీరేం చేయబోతున్నారో కొంచెం చెప్పండి, నేను అడ్డురాను ప్రార్థిస్తున్నట్లంది. రిసీవర్ని హుక్లో పెట్టి ఆమె వైపు తిరిగి, పేషెంట్ ఎవరో తెలియదు, అది ప్రమాదమో ఆత్మహత్య ప్రయత్నమో అస్సలు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మొదట చెప్పవలసింది పోలీసులకి. నేను చేద్దామనుకుంటున్నది అదే, భయంగా అడిగిందామె. పోలీసులు ఏం చేస్తారు? కేసు రిజిస్టర్ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుస్తారు. ఈ తతంగంలో మీరు సాక్షిగా నిలబడవలసి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి పరిస్థితుల్లో సక్రమమైన వైద్యం జరుగుతుందా? ప్రైవేట్ డాక్టర్గా అది నేను చెప్పడం బాగుండదు. ప్రియంవద కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయొక్కసారి. అతన్ని రక్షించాలని తను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఈనగాచి నక్కల పాలు చేసినట్లు అతన్న అడవిలోంచి తీసుకొచ్చింది ఇక్కడి పోలీసులకు అప్పగించి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలీచాలిన వైద్యంతో ప్రాణాలు తీయడానికా? ఇంతకంటే ఆ అడవిలోనే వదిలేసి ఉంటే ఇంకెవరైనా చూసి రక్షించేవారేమో. మీతో ఇంకెవరూ లేరా? లేరు. నేను కోరిన సహాయం ఈ మేరకే. నిజంగా నాకేమీ తెలియదు. చావు బ్రతుకుల్లో నిస్సహాయంగా మిగిలిన అతన్ని డాక్టర్ దగ్గరికి చేర్చడమే నా విధి అనుకున్నాను. ఇంకేమీ ఆలోచించలేదు. ఈ ప్రపంచం అసహాయుల పట్ల ఇంత కఠినమైనదని, మనిషి ప్రాణరక్షణ కంటే పద్ధతులను గుడ్డిగా అనుసరించడమే ముఖ్యమని, ఓ మనిషిని కాపాడడం అనేది మరో మనిషి చాలా భయపడవలసిన విషయంగా మారిన కుటిల వ్యవస్థని నిజంగా నాకు తెలియక తొందరపడ్డాను. మనిషిగా నా ధర్మం నెరవేర్చబోయాను. కానీ ఓడిపోతున్న మనిషి చేసే చివరి ప్రయత్నంలా ఆవేశంగా అందామే. ఆ మాటలు తన హృదయానికి తగిలినట్లు డాక్టర్ కొంచెం చలించాడు. పరిస్థితి మీకు తెలియదు అన్నాడు దోషి తనని తాను సమర్థించుకునే తీరులో. తెలియడానికి ఏముంది? అతనికి తక్షణం సరైన వైద్య సౌకర్యం లభిస్తే ప్రాణాలతో ఒడ్డున పడతాడు. కానీ ఈ వ్యవస్థ అతనికి అవకాశం ఇవ్వక తన పద్ధతులతోనూ ఫార్మాలిటీస్తోనూ హత్య చేయబోతోంది. హాస్పిటల్ తీసుకోవాల్సిన పేషెంట్ని పోలీస్ స్టేషన్కి తరలించడం అంటే ఇంకా వేరే ఎలాగ హత్య చెయ్యాలి? ఆమె చివరి అస్త్రం ప్రయోగించింది. వ్యవస్థలోని అవకతవకలని, వాటితో పాటు తన పిరికితనాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న ప్రియంవద మాటలు డాక్టర్ మీద బాగానే పనిచేసినట్లున్నాయి. మీ మాటలు, ఆలోచన, ఆవేదన చాలా సమంజసమైనవే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అవన్నీ ఆటంకాలే అని ఎందుకు గుర్తించరు మీరు? మనిషి ప్రాణం అన్నింటికంటే విలువైనది, ముఖ్యమైనది. మొదట ఆలోచించవలసింది దాన్ని గురించి కనుక ఖచ్చితంగా చెప్పిన ప్రియంవద మీద డాక్టర్కి కోపం రాలేదు సరికదా. ఒక విధమైన ఆకర్షణే కలిగింది. కుంటివాడికి పరుగు పందెం చూసేటప్పుడు కలిగేటటువంటి ఆకర్షణ, ఉత్సాహం వంటిదది. అతను కోమాలో ఉన్నాడు. పరిస్థితి ఎటూ చెప్పలేం. నిశ్చయంగా దురదృష్టవశాత్తు అతను చనిపోతే డాక్టర్ అరిచిందామే అతని మాట పూర్తి చెయ్యనివ్వకుండా. సారీ డాక్టర్, మీరు మీకే అవమానం తెచ్చుకునేలా మాట్లాడుతున్నారు. మీ ఆలోచన కూడా న్యాయమైన పంథాలో లేదు. అతనికి పట్టుమని 25 ఏళ్లుండవు. ఆరోగ్యవంతుడిలాగే కనిపిస్తున్నాడు కనుక అతను బ్రతికే అవకాశమే ఎక్కువ. డాక్టర్గా మీరతను బ్రతుకుతాడనే నమ్మాలి. అందుకే ప్రయత్నించాలి. అన్ని సందర్భాలలోనూ ముందు కీడే ఎంచడం సమంజసం కాదు. మీరు మీ వైద్య శాస్త్రాన్ని అవమానించుకోకండి. జాతస్య మరణం ధ్రువం, నిజమే. కానీ మృత్యువు కూడా సాధారణంగా వయసును చూస్తుంది. 25 ఏళ్లైన నిండని ఈ యువకుణ్ణి కబళించేందుకు మృత్యువు మనుషుల్లా దయాదాక్షిణ్యాలు లేనిది కాదేమో. సూటిగా గుండెల్లోకి దూసుకునేలా మాట్లాడుతున్న ఈమె మాటలు డాక్టర్కి విచిత్రంగానూ మధురంగానూ కూడా తోస్తున్నాయి. చెక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు ఎర్రబారిన కళ్ళు, రేగిన జుత్తు, నలిగిన చీర, అలసటతో వడిలిన శరీరము, వీటితో కూడా ప్రియంవద అందంగానూ ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది. తన మాటలతో రెచ్చగొడుతున్న ప్రియంవద పట్ల డాక్టర్లో ఆకర్షణతో పాటు అందమైన ఆమె అమాయకత్వం మీద జాలి కూడా ఎక్కువే కలుగుతోంది. అయితే ఈమెను రక్షించబోయి తను ప్రమాదంలో చిక్కుకుంటాడేమో అన్న సందేహం అతన్ని పీడిస్తోంది.
మీరు శ్రమపడి పోలీసులకి టెలిఫోన్ చేసి నన్ను పట్టించనక్కర్లేదు డాక్టర్. ఇప్పుడు నాకు పరిస్థితి బాగానే అర్థమైంది. ఏ డాక్టర్ అయినా మీకంటే భిన్నంగా ప్రవర్తించి అతన్ని కాపాడతాడనే ఆశ లేదు. మీరు కొంచెం సాయం చేస్తే ఆ అభాగ్యుడిని తీసుకుని నేనే స్టేషన్కి వెళ్తాను. తర్వాత ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. లేచిందామే. ప్రియంవద, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారా? వెళ్ళక చేయగలిగేదేముంది? వద్దు, మీలాంటి అందమైన అమ్మాయి అవివాహిత పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా ప్రమాదం. మీ కెరీర్కి ఫ్యూచర్కి కూడా ముప్పు వస్తుంది ఆత్రంగా అన్నాడు. పర్వాలేదు, ఓ ప్రాణం నిలబెట్టగలిగితే అవన్నీ తర్వాత విషయాలు. ఇంతకీ స్టేషన్ తతంగాలు పూర్తయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చే వరకు అతను జీవించి ఉంటాడా? మీరు ఫస్ట్ ఎయిడ్ చేసినట్లు లేరు. ఆమె మాటలు విననట్లే తన ధోరణిలో తానన్నాడు. చూడండి, నాకెందుకో మీ మీద జాలి కలుగుతోంది. నాకు పోలీస్ సర్కిల్స్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కావాలంటే మీరు ఈ వ్యవహారంలో ఇరుక్కోకుండా తప్పించగలను. థ్యాంక్స్ డాక్టర్. మీరు జాలి పడవలసింది నా మీద కాదు. అది చాలా అనవసరం. మీ జాలికి నోచుకోవలసిన వాడు అతను పేషెంట్. అతన్ని ఒక్కడిని పోలీసులకు అప్పచెప్తే అనాథ అనుకొని మరీ నిర్లక్ష్యం చేస్తారేమో. అతని పక్కన నేనుంటే ఏ కొంచెమైనా చేయగలిగేది ఉంటుందేమో. అదీగాక ఇంతవరకు వచ్చి అతన్ని నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా ఎలా వదిలిపోగలను? ఆమె ప్రశ్న విని అతను విచలితుడయ్యాడు. ఆమె పట్ల అతని ఆకర్షణ మరీ అధికమైపోయింది. నేను మీ సమయం చాలా వృధా చేశాననుకుంటాను. క్షమించండి. ఈ సమయానికి మీరు ఛార్జ్ చేస్తే ఫీజు చెల్లిస్తాను. నా దగ్గర చాలా ఎక్కువ డబ్బు లేదు. లేచి నిల్చుందామే. ప్రియంవద, డాక్టర్ ముఖం ఎర్రబడింది. నేను డబ్బు డాక్టర్నే, కానీ అంతరాంతరాలలో నాలోనూ మానవత్వం అనేది కొంచెం ఉంది. మీ అంతటి త్యాగశీలిని కాకపోయినా నేను మనిషినే. ఎటొచ్చి కారణాంతరాల వల్ల నేను కాను, మరొకరి నా భార్య తాలూకు నీడను. అవన్నీ మీకు చెప్పేవి కావు, చెప్పినా అర్థమయ్యేవి కావు. అర్థం కానట్లు చూసిందామె అతని వెంక. సారీ, నేను మిమ్మల్ని అవమానించాలని కాదు. నా ఆతృతలో అర్థం చేసుకోగలను ప్రియంవద. ముఖం మీదికి చిరునవ్వు తెచ్చుకున్నాడు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. గాజులేవి? ప్రియంవద వస్తూనే సరళ వేసిన మొదటి ప్రశ్న అది. నీ చేతులెలా ఉన్నాయో బోసిగా చూడలేకుండా. అంతగా చూడలేకపోతే 3000 అప్పుగా తెచ్చి వేసుకుంటాను నీకోసం. నవ్వింది. ఎక్కడున్నాయని చిత్రంగా చూస్తూ అడిగింది సరళ. వైద్య కళాశాలలు డాక్టర్లనే కాకుండా ప్రేమికులని, దంపతుల్ని కూడా తయారు చేసి దేశాల మీదకి వదులుతాయి. మెడిసిన్లో చేరిన స్వప్న సుధాకర్ని ప్రేమించడంలో అంతరార్థం అతని కారు, డబ్బు. కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ తెలివైన వాళ్లకంటే పాపులర్ అయ్యేది ధనవంతుల అబ్బాయిలే. ఓ ఏసీ రూమ్ అయినా లేని తన ఇల్లు, తనకంటూ ఓ కారు లేని జీవితము ఆమెకి బీదగా అనిపించి సుధాకర్ని వలలోకి లాగబోయింది తన సౌందర్యాన్ని ఎరవేసి. అయితే చాలామంది ధనవంతుల అబ్బాయిలాగే అతను తెలివైనవాడు కావడంతో ఎరని మింగిన చేపల ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించేసి సుఖం అనుభవించేసి, పెళ్లి మాత్రం తమకంటే ఇంకా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని, కాలేజీ మెట్లెక్కని పిల్లని లక్షల కొద్ది కట్నం తీసుకుని చేసుకున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నంలో స్వప్న సాయంత్రాలు బీచ్లలో తిరగసాగింది. ఒకనాటి సాయంత్రం కృష్ణమూర్తి ఆమెను ఒంటరిగా చూశాడు. పేద కుటుంబంలో పుట్టి ధనాభావం చేత సకాలంలో వైద్య సదుపాయం అందక తల్లి మరణించడం అతని కళ్ల ముందే జరిగింది. అది అతన్ని చాలా ప్రభావితుని చేయడంతో పట్టుదలగా చదివి పరీక్షలలో ప్రథముడిగా వస్తూ స్కాలర్షిప్లతో మెడిసిన్లో చేరాడు. ధనానికి పేదైనా ప్రేమకి పేద కాదు కనుక అందమైన స్వప్నని అతను అంతరంగంలో ఆరాధిస్తూ వచ్చాడు. ఆమెను చూసిన తొలి రోజు నుంచే స్వప్న ఏకాంతంగా కనిపించడంతో అతను ముందు వెనుకలు ఆలోచించకుండా తన ప్రేమను ఆమెకు నివేదించేశాడు. డబ్బు మీద తప్ప చదువు మీద అట్టే ధ్యాస లేని స్వప్నకి కృష్ణమూర్తి మాటలు సాహసంగా అనిపించినా తొందరపడకుండా ఆలోచించింది. కాలేజీలో ఆమెకందరి గోత్రాలు తెలుసు. సుధాకర్ బంగారు బాతైతే కృష్ణమూర్తి బంగారు గుడ్డు పెట్టేవా బాతు. ఇతను మంచి డాక్టర్ అవుతాడు, డబ్బు సంపాదించే మంచి యంత్రం అవుతాడు. ఇలా ఆలోచించి 4వ సంవత్సరం మొదటి టర్మ్లోనే అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంది. ఆలస్యమైతే ఈ సిద్ధాన్నం ఎక్కడ చేజారిపోతుందో అని. సుధాకర్ సంగతి నలుగురికి, కృష్ణమూర్తికి తెలిస్తే పెళ్లి కాదేమో అన్న భయంతోనూ, తర్వాత త్యాగం అంటూ అతని కోసం తను చదువు మానేసింది. అతని ప్రాక్టీస్కి తనే పెట్టుబడి పెట్టింది.
వైద్యమే కృష్ణమూర్తి బాధ్యత. డబ్బు వసూలు చేసుకోవడం స్వప్న పని. స్వప్న దృష్టిలో మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు కంటే కూడా డబ్బే ముఖ్యం. అపరిమితమైన ధనవంతురాలు కావాలనేది ఆమె ఏకైక ధ్యేయం. భర్తని ఆమె మనిషిలా కంటే డబ్బు సంపాదించే యంత్రంగానే ఎక్కువ ప్రేమిస్తుంది. ఆమె ధనదాహానికి అతను పాత్ర. ఆమె నిఘంటువులో డబ్బు అనే మాట తప్ప దయాదాక్షిణ్యాల వంటివి ఉండవు. డబ్బొచ్చే ఏ పని నేరం కాదామెకు. హస్తవాసి మంచిది కావడంతో అతి త్వరలోనే మంచి ప్రాక్టీస్ పుంజుకున్నాడు కృష్ణమూర్తి. అయితే అతని మీద స్వప్న ప్రభావం పూర్తిగా పడి అతను కేవలం ఉపగ్రహంలా మారిపోయి దీన జనోద్ధరణ వంటి విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయాడు. అతను డాక్టర్ అయితే స్వప్న అకౌంటెంట్, ఆడిటర్, నర్సింగ్ హోమ్ అన్నీ ఆమె కట్టించింది. నగరంలో అతనికి ధన్వంతరి అనే బిరుదుతో పాటు షాలాక్ డాక్టర్ అనే పేరు కూడా ఉంది. ఎక్కువ ఫీజులు చెల్లించలేని వారెవరూ అతని హాస్పిటల్ వైపు చూడరు. కానీ ఇదేమీ తెలియని ప్రియంవద అమాయకంగా అతన్ని కృష్ణమూర్తి వద్దకు తీసుకొచ్చింది. అంతవరకు ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయి నిశ్చింతగా ఆలోచన రహితంగా కాలం గడిపేస్తూ వచ్చిన కృష్ణమూర్తిని ప్రియంవద మాటల్లోని కరుణాభావము, సేవాదృష్టి, త్యాగనిరతి, పట్టుదల, అమాయకత్వం ఒక్కసారిగా కదిలించి వదిలాయి. జీవితానికి కొత్త అర్థం స్ఫురించింది. ఒకవైపు స్వప్న తాలూకు భయం, రెండో వైపు ప్రియంవదకి సాయపడాలనే కోరిక. ఆమె వద్ద అంత డబ్బు ఉంటుందో లేదో అని సందేహిస్తూనే, ప్రియంవద, మీకోసం నేను ఈ కేసు తీసుకుంటాను, కానీ ఇతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచాలి. ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి. అతను ఆ మాత్రం వారికి దారికొచ్చినందుకే సంతోషిస్తూ, ఎంతవుతుంది అందామె ఆత్రంగా. ముందుగా 3,000 డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ వెంటనే ప్రారంభిస్తానన్నాడు. మనసులో స్వప్న డబ్బు కొరడా జలిపిస్తుంటే ఆ క్షణంలో అతని వైద్యం అతనికే తెలిసిపోతోంది. జబ్బుని చూసేసరికి ఏం మందు అని కాకుండా ఎంత ఫీజని మెదడులోకి లెక్కలు రావడం అమానుషమని అతనికి అవగతమవుతోంది. ఈ గాజులు 3,000 కంటే ఎక్కువే చేస్తాయి, హామీగా ఉంచి వైద్యం ప్రారంభించండి అంటూ చేతులకున్న గాజులు తీసి అతని ముందు టేబుల్ మీద ఉంచింది. అంటే ముక్కు మొహము తెలియని అతని కోసం 2 తులాల బంగారు గాజులు ఇచ్చేసావా? తెల్లబోయిన సరళని చూస్తూ నవ్వింది ప్రియంవద. మనిషి ప్రాణం బంగారు గాజుల కంటే చాలా విలువైనది. ఒకవేళ అతను తెలివి రాకుండానే కోమాలోనే చనిపోతే? సరళ, కోపంగా అరిచింది ప్రియంవద. నీ నోటి వెంట నుంచి మంచి మాటలే రావా? ఎవరినో అంటే నీకెందుకంత కోపం? చూడు, వదిలిన చమురు చాలు, కానీ ఇప్పటికైనా అతన్ని వదిలించుకో. ప్రియంవద కోపం తీవ్ర స్థాయిని అందుకుంది. వదలను. మీరందరూ అతనికి శత్రువులా ప్రవర్తిస్తున్న కొద్దీ నేను అతన్ని మరింత జాగ్రత్తగా కాపాడుతాను, పట్టుదలగా అందామే. సరళ ఆమె వంక అదోలా చూసి తన సెక్షన్లోకి నడిచింది. కథ కొనసాగుతుంది.